టాలీవుడ్ లో రీ రిలీజ్ల ట్రెండ్ లో అల్టిమేట్ రికార్డులు నమోదు చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు రీ రిలీజ్ మూవీస్ రీసెంట్ టైమ్ లో మాస్ రచ చేయగా ఇయర్ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు కలేజా మూవీతో దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు మహేష్ బాబు 50వ పుట్టినరోజు కానుకగా మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన అతడు మూవీ భారీ లెవెల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ మాస్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ విషయంలో కొన్ని సమస్యలను ఫేస్ చేస్తూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మరీ కలేజా రేంజ్ లో అయితే లేవని చెప్పాలి. సినిమా ఇప్పటి వరకు 4 రోజుల వరకు బుకింగ్స్ జరగగా 50,000 రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది ఇండియాలో. అదే టైంలో కలేజా మొదటి రోజే 40,000కు పైగా టికెట్ సేల్స్ ను అందుకోగా 4 రోజుల్లో ఊహకందని టికెట్ సేల్స్ తో ఊచకోత కోసింది ఆ సినిమా. ఆ సినిమాతో పోల్చితే మ్యాసివ్ క్రేజ్ ఉన్న అతడు మూవీ మరో లెవెల్లో కుమ్మేస్తుంది అనుకున్నా సరైన షోలు సరైన థియేటర్స్ సినిమాకు దక్కలేదు. ఓవరాల్ గా అతడు మూవీ ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 1.5 లోపే గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా కలేజా సినిమాతో పోల్చితే ఇది చాలా తక్కువే అని చెప్పాలి. దీనికి మేజర్ కారణం ఆల్రెడీ థియేటర్స్ లో పెద్ద సినిమాలు ఉండటం, అలాగే అతడు వచ్చిన కొన్ని రోజులకే వార్ 2, కూలీ లాంటి సినిమాలు భారీ క్రేజ్ నడుమ రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండటంతో థియేటర్ అగ్రిమెంట్స్ అన్ని జరిగిపోవడం ఇంపాక్ట్ చూపించి అతడు సినిమా రిలీజ్ కి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ఇవన్నీ తట్టుకొని అతడు మూవీ మొదటి రోజున ఇప్పుడు ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారగా ప్రస్తుతానికి మాత్రం రికార్డు ఓపెనింగ్స్ ని అందుకోవడం మాత్రం కొంచెం కష్టంగానే ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర అతడు మూవీ రీ రిలీజ్ లో ఓపెనింగ్స్ పరంగా రిలీజ్ సమయానికి అన్ని అనుకున్నట్లు జరిగి అంచనాలను మించిపోతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.